Hi everyone, good morning to one and all. This is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discussing the topic is types of clutches. Last class we will discussing the introduction of the automobile transmission class. In this class we will discussing the types of clutches. This is the unit 8, lecture 27. Unit name is the elements of automobile transmission. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఆటోమొబైల్ అనేది చూద్దాం. ఆటోమొబైల్స్ మీన్స్ బస్సెస్, కార్స్, బైక్స్ వీటన్నిటిని కలిపి ఆటోమొబైల్స్ అని అంటాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక కారు లేదా ఏదైనా ఒక బస్సు యొక్క స్ట్రక్చర్ కానీ ఎలా ఉంటుంది అనేది చూసినట్లయితే దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఆటోమొబైల్స్. ఇవి అసలు ఈ బేసిక్ స్ట్రక్చర్లో అసలు ఏమేమి ఉంటాయంటే ఇగో ఇక్కడ మనకు చూసినట్టయితే ఇవి వచ్చేసి మనకి వీల్స్. ఏ వీల్స్? ఫ్రంట్ వీల్స్. ఇంకో చూడండి, ఇది ఒకటి, నెక్స్ట్ ఇది ఒకటి. ఈ రెండింటిని కలిపి ఏమంటున్నాం? ఫ్రంట్ వీల్స్ అంటున్నాం. చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా వీల్స్ ఉన్నాయా? ఈ రెండింటిని కలిపి ఏమంటామంటే రేర్ వీల్స్ అంటున్నాం. ఏమంటున్నాం? ఈ రెండింటిని కలిపి రేర్ వీల్స్ అంటున్నాం. ఇది వచ్చేసరికి మనకి ఇంజన్కి ఏం కనెక్ట్ అయి ఉంటుందంటే గేర్ బాక్స్. ఇంజన్కి ఏం కనెక్ట్ అయి ఉంటుందంటే క్లచ్కి ఏం కనెక్ట్ అయి ఉంటుందంటే గేర్ బాక్స్. ఇంకా గేర్ బాక్స్కి ఏం కనెక్ట్ అయి ఉంటాయంటే ప్రొపెల్లర్ షాఫ్ట్స్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి డిఫరెన్షియల్. ఇదేమో రేర్ యాక్సిల్స్. అసలు ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద క్లచ్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? టు కనెక్ట్ ఆర్ డిస్కనెక్ట్ ద ఇంజన్ టు ట్రాన్స్మిషన్ సిస్టమ్. అదేగా ఈ క్లచ్ అనేది ఎందుకు కనెక్ట్ అయి ఉంటుంది? అది కనెక్టింగ్ చేసినా లేదా డిస్కనెక్ట్లో ఉన్న అసలు ఎలా ఉంటుంది క్లచ్ అంటే ఇంజన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్కి మనకి కనెక్ట్ అయి ఉండాలి. దాన్ని ఏమంటున్నాం? క్లచ్ అంటున్నాం. నెక్స్ట్ గేర్ బాక్స్ అంటే ఏంది? గేర్ బాక్స్ అనేది దేనికి కనెక్ట్ అయ్యేది? టు ట్రాన్స్మిట్ టార్క్ అండ్ చేంజ్ ద స్పీడ్స్. అంటే గేర్ బాక్స్ మన యూజ్ అంటే మనకి టార్క్ని ట్రాన్స్మిట్ చేయడానికి అండ్ స్పీడ్స్ని మనం కంట్రోల్ చేయడం, అంటే మనకి ఎంత స్పీడ్ కావాలి అనేది కంట్రోల్ చేయడానికి ఈ గేర్ బాక్సెస్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటే టు ట్రాన్స్మిట్ ద పవర్ టు రేర్ వీల్స్ అట్ ఏ రైట్ యాంగిల్ టు ద ప్రొపెల్లర్ షాఫ్ట్. ఇక్కడ మనం డిఫరెన్షియల్గా చూసినట్లయితే ఈ పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. దేనికి? ఈ రేర్ వీల్స్కి పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఎంత యాంగిల్ అంటే సమ్ యాంగిల్తో ఆ పవర్ అనేది మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. దాన్ని ఏమంటున్నాం? డిఫరెన్షియల్ అంటున్నాం. అదే ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటే ఏంటంటే టు కనెక్ట్ ట్రాన్స్మిషన్ అవుట్పుట్ షాఫ్ట్ టు ద డ్రైవింగ్ యాక్సిల్ షాఫ్ట్. ఇదేగా మనకి షాఫ్ట్ టు కనెక్ట్ దేనికి? అవుట్పుట్ షాఫ్ట్ టు ద డ్రైవింగ్ యాక్సిల్ షాఫ్ట్ కనెక్ట్ చేసేదాన్ని ఏమంటున్నామంటే ఈ షాఫ్ట్ను కనెక్ట్ చేసేదాన్ని ఈ గేర్ సిస్టము, క్లచెస్, ఇంజన్స్ మొత్తం దేనికి కనెక్ట్ అయి ఉంటాయంటే ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్కి కనెక్ట్ అయి ఉంటాయి. దీన్ని ఏమంటున్నాం? ప్రొపెల్లర్ షాఫ్ట్ అని అంటున్నాం. నెక్స్ట్ రేర్ యాక్సిల్స్ అంటే ఏంటి? టు సపోర్ట్ అండ్ వెయిట్ ఆఫ్ ద బాడీ అండ్ ట్రాన్స్మిట్ పవర్ టు ద రేర్ వీల్స్. అంటే ఈ రేర్ యాక్సిల్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి వెయిట్ అనేది దేనికి సపోర్ట్ అయి ఉంటుందంటే ఈ రేర్ యాక్సిల్స్ మీద మనకి ఈ వెయిట్ అండ్ బాడీ అనేది సపోర్ట్ అయి ఉంటుంది. అలానే పవర్ కూడా మనకి రేర్ వీల్స్కి ఎక్కువగా ఉంటుంది. పవర్ అనేది మనకి రేర్ వీల్స్లో ఎక్కువగా ఉంటుంది. చూసినట్లయితే ఇది కంప్లీట్ డయాగ్రామ్ ఆఫ్ ద కంప్లీట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఆటోమొబైల్స్ లైక్
కార్స్ కానీ మనకి బస్సెస్ కానీ ఎలా ఉంటుందనేది ఇక్కడ మనం చూసాం. నెక్స్ట్ కానీ చూసినట్లయితే మనకి క్లచెస్, టైప్స్ ఆఫ్ క్లచెస్ అనే క్లాస్ అనేది ఈరోజు చెప్పుకుంటాం. అసలు క్లచెస్ అనేది ఎన్ని టైప్స్, క్లచెస్ అనేది ఎన్ని టైప్స్. ఇప్పుడు క్లచెస్ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సింగిల్ టైప్ క్లచ్ అని, మల్టీ టైప్ క్లచ్ అని మనకి 2 టైప్స్ ఆఫ్ క్లచెస్ ఉంటాయి. సింగిల్ టైప్ క్లచ్ వల్ల మనం ఎక్కడ యూస్ చేస్తాం, నెక్స్ట్ మల్టీ ప్లేట్ క్లచెస్ ఎక్కడ యూస్ చేస్తామంటే, సింగిల్ ప్లేట్ క్లచెస్ వచ్చేసరికి మనం ఎక్కడ యూస్ చేస్తామంటే కార్స్లో కానీ, లారీస్లో కానీ, బస్సెస్లో కానీ ఈ సింగిల్ ప్లేట్ క్లచెస్ అనేవి యూస్ చేస్తాం. అలానే మల్టీ ప్లేట్ క్లచెస్ ఎక్కడ యూస్ చేస్తామంటే లైక్ స్కూటర్స్లో ఈ మల్టీ ప్లేట్ క్లచ్ అనేది మనం యూస్ చేస్తాం. ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి క్లచ్. అసలు క్లచ్ అంటే ఏంటి అనేది చూద్దాం. An automobile has to operate under varying conditions on the road. The engine does not produce required to power to low speed. అంటే ఇప్పుడు ఏదైనా మనకి రోడ్స్ మీద మనం ఏదైనా వెహికల్ నడిపేటప్పుడు మనం ఏం చేస్తామంటే లో పవర్లో ఉన్నా కూడా ఆ ఇంజన్ అనేది లో పవర్ ప్రొడ్యూస్ చేసిన కొంత దూరం వరకు ఆ వెహికల్ అనేది ట్రావెల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం క్లచ్ కానీ మనం వచ్చినట్లయితే మనకి ఏమవుతుంది, కొంచెం మనకి ఆ ఆటోమొబైల్ లైక్ కార్ కానీ లేకపోతే బస్ కానీ కొంచెం మూవ్ అవుతాయా లేదా మనకి. అంటే లో పవర్ ఉన్నప్పుడు కూడా ఆ బస్ అనేది కొంచెం దూరం అంటే ఒక అడుగు 2 ఫీట్స్ అలా కొంచెం అసలు మామూలుగా కదులుతుందా లేదా క్లచ్ అనేది మనం మూసినప్పుడు. అదే ఇక్కడ మనం చెప్తుంది, an automobile has a operate under the varying conditions of road. The engine does not produce. అదే ఇక్కడ మనం చెప్తుంది కూడా, an automobile has a operate under varying conditions on the road. The engine does not produce required to power at low speeds. లో స్పీడ్స్లో ఉన్నా కూడా ఆ ఇంజన్ అనేది అదే ఆ వెహికల్ అనేది కొంచెం మనకి మూవ్ అవుతుందని చెప్తాను. It must be both to it must be both to full speed before connecting to the driving unit to avoid the damages of the system and joining of the vehicles. అంటే ఏంటండి, మనం స్పీడ్ మనం కంట్రోల్ చేసిన తర్వాత, అదే మనకి కంట్రోల్ చేసిన తర్వాత ఇప్పుడు గేర్ బాక్స్ నుంచి మన స్పీడ్స్ అనేవి కంట్రోల్ చేస్తుంది. వాటి నుంచి ఏమన్నా డ్యామేజెస్ అనేవి ఉంటే ఆ సిస్టంలో డ్యామేజెస్ కానీ లేదా వెహికల్స్లో డ్యామేజెస్ ఏమన్నా ఉంటే మనకి అన్నీ మనకి ఏమవుతాయి, ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోయి. ఎందుకు మనం ఏం కనెక్ట్ చేస్తున్నామంటే ఇప్పుడు స్పీడ్ అనేది మనకి కాన్స్టెంట్ స్పీడ్ అనేది మనం ఇంజన్కి ఇచ్చామనుకోండి, ఏమన్నా డ్యామేజెస్ జరుగుతాయా మనకి, క్లచ్ కానీ మూమెంట్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటాయి, ఏమైనా డ్యామేజ్ జరుగుతాయి ఉండవు. అదే కానీ మనం క్లచ్ని ఎలా పడితే అలా వదిలి అదే మనం క్లచెస్ని ఎలా పడితే అలా మనం వదిలి చేసినప్పుడు డ్యామేజెస్ అనేవి జరగడానికి మనకి ఛాన్స్ ఉంది, అంతే కదా. ఏమన్నా డ్యామేజెస్ అనేవి మనకి జరగడానికి ఇక్కడ ఛాన్సెస్ అనేది ఉంటుంది. అదే ఇక్కడ మనం చెప్తుంది కూడా. నెక్స్ట్, ద ఇంజన్ షుడ్ బి కనెక్టెడ్ డైరెక్ట్లీ టు ద స్టేషనరీ ట్రాన్స్మిషన్ సిస్టమ్. అంటే ఇంజన్కి మనకి పవర్ అనేది కనెక్ట్ చేసినప్పుడు మనకి ఆ స్టేషనరీ ట్రాన్స్ఫర్మేషన్ సిస్టంలో మనకి పవర్ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఫర్ దిస్ పర్పస్ ఏ డివైస్ ఈజ్ ఫిట్టెడ్ బిట్వీన్ ద ఇంజన్ అండ్ గేర్ బాక్స్. దిస్ డివైస్ ఈజ్ కాల్డ్ హ్యాస్ క్లచ్. క్లచ్ అంటే ఏంటి, ఫర్ దిస్ పర్పస్ డివైస్ ఈజ్ ఫిట్టెడ్ బిట్వీన్ ద ఇంజన్ అండ్ గేర్ బాక్స్. క్లచ్ అనేది ఎక్కడ ఫిట్ అయి ఉంటుంది,
ఇంజన్కి మరియు గేర్ బాక్స్కి ఈ క్లచ్ అనేది మనకి ఈ క్లచ్ అనే డివైస్ అనేది మనకి కనెక్ట్ అయి ఉంటుంది. దాన్ని ఏమంటున్నాం? క్లచ్ అని అంటున్నాం. జనరల్లీ ఆపరేటెడ్ బై ఏ పెడల్. క్లచ్ అనేది ఎక్కడ మనం జనరల్గా ఎలా యూజ్ చేస్తాం? ఒక పెడల్గా యూజ్ చేస్తామా లేదా? జనరల్గా ఒక పెడల్గా యూజ్ చేస్తాం. ఇప్పుడు క్లచ్ యొక్క డయాగ్రామ్ అనేది చూద్దాం. ఫస్ట్ అసలు మనకి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రిక్షన్ క్లచ్, సింగిల్ ప్లేట్ క్లచ్. అంటే ఇది సింగిల్ ప్లేట్ క్లచ్ అండి. ఈ సింగిల్ ప్లేట్ క్లచ్ మనం ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే లైక్ కార్స్లో కానీ బస్సెస్లో కానీ నెక్స్ట్ కార్స్, బస్సెస్, లారీస్లో కానీ మనం యూజ్ చేస్తామని చెప్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమేమి ఉంటాయి? అసలు దిస్ ఈజ్ ద పెడల్. దిస్ ఈజ్ ద ఇంకోండి ఇక్కడ చూసినట్లయితే దీన్ని ఏమంటున్నామంటే క్లచ్ పెడల్ అని అంటున్నాం. క్లచ్ పెడల్ అని అంటున్నాం. ఇది వచ్చేసి లివర్. అంటే లివర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఇప్పుడు ఈ లివర్కి ఏం చేస్తామంటే ఒక స్ప్రింగ్ అనేది కనెక్ట్ చేస్తాం. మీ హింజ్డ్ పాయింట్ కానీ లివర్కి ఒక ఈ క్లచ్ ప్లేట్కి హింజ్డ్ పాయింట్కి ఒక స్ప్రింగ్ అనేది కనెక్ట్ చేసినప్పుడు అంటే మనకి క్లచ్ అనేది క్లచ్ మీద సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు మనకి క్లచ్ అనేది ఏమవుతుంది? కిందకి వెళ్తుందా లేదా? అందుకోసం ఆ స్ప్రింగ్ అనేది యూజ్ చేస్తాం. ఈ హింజ్డ్ పాయింట్ అంటే మనకి క్లచ్ అనేది అసలు మూమెంట్ కోసం ఈ హింజ్డ్ పాయింట్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లచ్ షాఫ్ట్. అంటే మనం ఇక్కడ నుంచి ప్రెజర్ అనేది అప్లై చేసినప్పుడు ఈ క్లచ్ షాఫ్ట్ ఏమవుతుంది? ఇలా వెనక్కి ఇలా వెళ్ళి ఈ క్రాంక్ షాఫ్ట్కి టచ్ అవుతుంది. ఈ క్రాంక్ షాఫ్ట్ టచ్ అవ్వడం వల్ల అక్కడ గేర్ అనేది మనం వేయగలుగుతున్నాం. ఈ కోలార్స్ అంటే ఏంటంటే ఈ క్లచ్ అనేది ఏమవుతుంది? ఇలా వెనక్కి వెళ్ళినప్పుడు టచ్ అయినప్పుడు మనకి ఈ రెండు అనేది ఒకే చోటకి మెర్జ్ అవుతాయి. మ్యాక్సిమం ఒకే చోటకి మెర్జ్ అవుతాయి. దాన్ని ఏమంటున్నాం? కోలార్ అంటాం. నెక్స్ట్ ఈ ఈ క్లచ్ షాఫ్ట్కి ఇంకా ఏం కనెక్ట్ అయి ఉంటుందంటే క్లచ్ షాఫ్ట్ అనేది మనకి లోపల షాఫ్ట్. నెక్స్ట్ హాలో షాఫ్ట్ అంటే బయట ఉండే షాఫ్ట్. ఈ బయట ఉండే షాఫ్ట్ ఏమవుతుందంటే ఈ క్లచ్ అనేది మనం వేసినప్పుడు ఏమవుతుందంటే ఇగోండి ఈ పెడల్ ఇవి ఉన్నాయి చూడండి ప్రెస్ ప్లేట్స్. ఈ ప్రెస్ ప్లేట్స్ మనకి ప్రెస్ అవుతాయి. ప్రెస్ ప్లేట్స్ అనేవి ప్రెస్ అయ్యి మనకి ఇక్కడ ఫ్రిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫ్రిక్షన్ క్లచ్ ప్రెస్ ప్లేట్స్ దగ్గర మనకి ఏమవుతుందంటే మనకి ఈ ప్లేట్స్ అనేవి మనకి ఇదిగోండి ఈ ప్లేట్స్ అనేవి మనకి ఏమవుతాయి? ఈ ప్లేట్స్ అనేది మనకి కంప్రెస్ అయ్యి ఇక్కడ సమ్ ఫ్రిక్షన్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఫ్లై వీల్. ఈ క్రాంక్ షాఫ్ట్ కదా ఈ క్లచ్ అనేది మనకి వచ్చి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇవి వచ్చేసి స్టీల్ డిస్క్స్ అంటే మనకి డిస్క్ బ్రేక్స్ అంటారు చూడండి. అవి ఏ టైప్లో ఉంటాయంటే స్టీల్లో స్టీల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి ఇక్కడ యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద కంప్లీట్ డయాగ్రామ్ ఆఫ్ ద సింగిల్ ప్లేట్ క్లచ్. ఇప్పుడు వర్కింగ్ అనేది ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇప్పుడు వర్కింగ్ చూసినట్లయితే దే ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ క్లచెస్ బట్ సింగిల్ ప్లేట్ క్లచ్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ as బస్, కార్స్ అండ్ ట్రక్స్. నేను అదే కానీ చెప్పింది ఫస్ట్లో కూడా మనకి క్లచెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయని చెప్తున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ ప్లేట్ క్లచ్ అండ్ మల్టీ ప్లేట్ క్లచ్ అని 2 టైప్స్ ఉంటాయని చెప్తాను. సింగిల్ ప్లేట్ క్లచ్ వచ్చేసరికి మనకి ఏమంటున్నామంటే మనకి ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే మనకు కార్స్లో కానీ బస్సెస్లో కానీ ట్రక్స్లో కానీ యూజ్ చేస్తున్నామని చెప్తున్నాం. అదే మల్టీప్లేట్ క్లచెస్ వచ్చేసరికి మనకి లైక్ ఎక్కడ యూజ్ చేస్తాం? స్కూటర్స్లో కానీ బైక్స్లో కానీ యూజ్ చేస్తామని చెప్తున్నాం. నెక్స్ట్ సింగిల్ ప్లేట్ క్లచ్ ఈజ్ ఇన్ విచ్ ఏ క్లచ్ ప్లేట్ ఈజ్ ఫిట్టెడ్ ఆన్ ద స్పింజ్డ్ డ్రైవింగ్ షాఫ్ట్ సో దట్ ఇట్ కెన్ బి మూవ్ అలాంగ్ ద షాఫ్ట్. అదే మన సింగిల్ ప్లేట్ క్లచ్లో మనకి ఈ క్లచ్ ప్లేట్ అనేది ఎక్కడ ఫిట్ అయి ఉంటుంది? క్లచ్ ప్లేట్ అనేది వీటికైనా మనకి ఈ క్లచ్ ప్లేట్స్ అనేవి మనకి ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుందంటే వీటికైనా మనకు కనెక్ట్ అయి ఉంటుంది ఫ్లై వీల్స్కి లేదా ఫ్రిక్షన్ డిస్క్స్కి మనకు ఈ క్లచ్ ప్లేట్స్ అనేది మనకి కనెక్ట్ అయి ఉంటుంది. అదే ఇక్కడ చెప్తుంది కూడా ఈ సింగిల్ ప్లేట్ క్లచ్ ఇన్ విచ్ ఏ క్లచ్ ప్లేట్ ఈజ్ ఫిట్టెడ్ టు స్ప్రింగ్ డ్రైవింగ్ షాఫ్ట్ సో దట్ హీ కెన్ బి మూవింగ్ అలాంగ్ ద షాఫ్ట్. Next, the clutch plate which a friction
lining material is kept pressed against a face of flywheel so that the torque is transmitted by the friction between the flanges. అంటే ఇప్పుడు మనం ఆ క్లచ్ ప్లేట్స్ అనేది సమ్ ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అయినప్పుడు సమ్ క్లచ్ మనం మూసినప్పుడు ఏమవుతుంది, సమ్ ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అవుతుందా? ఆ క్రియేట్ అయినప్పుడు ఆ ఫ్లై వీల్ నుంచి ఏం చేస్తున్నామంటే టార్క్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. టార్క్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఎక్కడి నుంచి టార్క్ అనేది ట్రాన్స్మిట్ అయ్యి వాటి యొక్క ఫ్రిక్షన్ అండ్ ఫ్లేంజెస్ అనేవి ఇక్కడ ఫ్రిక్షన్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది. దే ఎందుకు ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుందంటే ఇక్కడ టార్క్ అనేది మనకి ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకేమవుతుంది, ఫ్రిక్షన్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. The spring pressure must be sufficient to prevent slip between the clutch plate and flywheel. ఇప్పుడు మనం క్లచ్‌ని మనం ఏం చేస్తున్నాం, క్లచ్‌ని మనం ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ స్ప్రింగ్స్ ద్వారా ఆ స్ప్రింగ్స్ అనేవి మనకి స్ప్రింగ్స్ అనేవి దేనికి కనెక్ట్ చేసి ఉంచుతాం, స్ప్రింగ్స్ అనేవి లివర్‌కి అండ్ హింజ్డ్ పాయింట్‌కి ఆ స్ప్రింగ్ అనేది మనం కనెక్ట్ చేసి ఉంచుతున్నాం. అప్పుడేమవుతుంది, ఆ స్ప్రింగ్ అలా కనెక్ట్ చేసడం వల్ల తొక్కడం వల్ల క్లచ్‌ని మనం ఏం చేస్తున్నామంటే తొక్కడం వల్ల ఏమవుతుంది, సమ్ హ్మ్, సమ్ ఫ్రిక్షన్ అనేది అక్కడ మనకి క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ద క్లచ్ రిమైన్స్ ఇన్ ద ఎంగేజ్డ్ పొజిషన్ అన్లెస్ ద క్లచ్ పెడల్ ఈస్ పాస్డ్. ఇప్పుడు క్లచ్ అనేది మనకి ఎంగేజ్డ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు ఆ క్లచ్ పెడల్ అనేది మనం అదే క్లచ్ పెడల్ మీద ఉన్న మన లెగ్ అనేది తీసేస్తున్నాం. క్లచ్ అనేది డిసెంగేజ్డ్ పొజిషన్ అంటే గేర్ ఏసే ముందు తీసేస్తున్నాం. అంతే కదా చెప్తుంది ఇక్కడ. నెక్స్ట్ వెన్ ద పెడల్ ఈజ్ పుష్డ్ డౌన్ ద స్ప్రింగ్స్ అండ్ కంపేర్డ్ అండ్ ప్రెజర్ ప్లేట్స్ మూవ్ బ్యాక్ విచ్ రిజల్ట్ డిసెంగేజ్డ్ ఆఫ్ ది. ఇప్పుడు ఆ పెడల్ మీద నుంచి మనం లెగ్ అనేది మనం తీసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, స్ప్రింగ్స్ అనేవి కంప్రెస్ అవుతాయి. కంప్రెస్ అయ్యి ప్రెజర్ ప్లేట్స్ అనేది మూవ్ అవుతాయి. ప్రెజర్ ప్లేట్స్ అనేది మనకి మూవ్ అవుతాయి. అప్పుడు క్లచ్ ఏ పొజిషన్‌లో ఉంటుంది, డిసెంగేజ్డ్ పొజిషన్‌లో ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, పెడల్ మీద నుంచి మన లెగ్ అని తీసినట్లయితే అక్కడ ఏమవుతుంది, స్ప్రింగ్స్ అనేవి మనకి కంప్రెస్ అయ్యి వాటి మీద ప్రెజర్ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతాయి. అదే మనకి ప్రెజర్ ప్లేట్స్ అని చెప్పుకున్నాం. ప్రెజర్ ప్లేట్స్ అనేవి మనకి ప్రెజర్ ప్లేట్స్ వల్ల మనకి స్ప్రింగ్స్ అనేవి మనకి టచ్ అవ్వడం వల్ల సమ్ ఫ్రిక్షన్ అనేది మనకి క్రియేట్ అవుతుంది అని చెప్పాము కదా. అదే ఇక్కడ మనం సమ్ ప్రెజర్ ప్లేట్స్ మూవ్ అవ్వడం వల్ల అక్కడ లాస్ట్‌కి రిజల్ట్ ఏమొస్తుందంటే క్లచ్ అనేది డిసెంగేజ్డ్ పొజిషన్‌లో ఉంటుంది. నెక్స్ట్ డ్యూ టు దిస్ ద ఇంజిన్ గెట్స్ ఫ్రీ ఫ్రమ్ ద ట్రాన్స్మిషన్ సిస్టమ్, క్లచ్ ప్లేట్ డస్ నాట్ టచ్ ద ఫ్లై వీల్ అండ్ ద ట్రాన్స్మిషన్ టార్క్ ఈస్ స్టాప్డ్. అంటే ఇప్పుడు మనకి ఇంజన్ ఫ్రీగా మనకి ట్రాన్స్మిషన్ అయినప్పుడు, ట్రాన్స్మిషన్ అంటే మనకి ఇంజన్ అనేది ఫ్రీగా మనకి రన్ అవుతున్నప్పుడు క్లచ్ ప్లేట్ అనేవి ఫ్లై వీల్‌కి టచ్ అవ్వవు. క్లచ్ ప్లేట్స్ అనేవి ఫ్లై వీల్‌కి టచ్ అవ్వవు. అలా టచ్ అవ్వకుండా ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్ టార్క్ అనేది స్టాప్ అవుతుంది. ట్రాన్స్మిషన్ అంటే దానికి వచ్చే పవర్ అనేది మనకి తగ్గుతుంది. ఏముంది దానికి వచ్చే పవర్ అనేది మనకి ఇక్కడ తగ్గిపోతుంది. ఇదిగా సింగిల్ ప్లేట్ క్లచ్. నెక్స్ట్ ఈ సింగిల్ ప్లేట్ క్లచ్‌లో చూసినట్లయితే ఫంక్షన్స్ అనేవి ఏముంటాయి అనేది చూద్దాం. ఫంక్షన్స్ ఆఫ్ క్లచ్. దేర్ ఆర్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ క్లచ్ ఈస్ దేర్. ఫస్ట్ వన్ ఈస్ టు కనెక్ట్ ద ఇంజిన్ టు ఆర్ డిస్కనెక్ట్ ద ఇంజిన్ ఫ్రమ్ ద ట్రాన్స్మిషన్ సిస్టమ్. ట్రాన్స్మిషన్ సిస్టమ్‌కి ఇంజిన్ అనేది కనెక్ట్ చేసి ఉంచడం లేదా డిస్కనెక్ట్ చేసి ఉంచడం. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ ద క్లచ్. నెక్స్ట్ వచ్చేసి టు కనెక్ట్ ద రన్నింగ్ ఇంజిన్ టు స్టేషనరీ సిస్టమ్ ఫర్ స్మూత్ స్టార్టింగ్ ఆఫ్ ది వెహికల్. అంటే ఇప్పుడు లో ఉన్నప్పుడు, స్టేషనరీ సిస్టంలో ఉన్నప్పుడు ఇంజన్ అనేది ఎలా ఉంటుంది, రన్ అవుతుంది. ఆ ఇంజన్ అనేది రన్ అవ్వాలంటే ఏం చేయాలి, మనకి స్మూత్‌గా ఈ క్లచెస్ అని గేర్స్ అనేది వేయాలి. స్మూత్‌గా ఈ క్లచ్ అని గేర్స్ అని వేసినప్పుడు ఏమవుతుంది, వెహికల్ అనేది కూడా మనకి
స్మూత్గా రన్ అవుతుంది. నెక్స్ట్ టు ఫెసిలిటేట్ చేంజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గేర్స్ సో యాజ్ అప్టైన్ డిఫరెంట్ స్పీడ్స్. అంటే ఇప్పుడు మనం గేర్స్ చేంజ్ అవ్వడం వల్ల మనకి స్పీడ్స్ అనేవి వేరీ అవుతాయి. అంటే వేరీ అంటే మనకి బండి కూడా మనకి ఫాస్ట్గా వెళ్తుంది. అంటే స్మూత్గా గేర్స్ అనేవి చేంజ్ చేసినప్పుడు వాటి యొక్క స్పీడ్స్ కూడా మనకి చేంజ్ అవుతాయి, అంతే కదా. చేంజ్ అయినప్పుడు బండి కూడా మనకి ఫాస్ట్గా వెళ్తుంది. అదేగా మనకు చెప్తుంది ఫంక్షన్స్ ఆఫ్ క్లచ్లో. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లచ్. అంటే వాటి యొక్క ఆ క్లచ్కి ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అనేది ఇక్కడ చూద్దాం. టు పర్ఫార్మ్ ద ఇంటెండ్ ఫంక్షన్స్ సాటిస్ఫాక్టరీ ఏ క్లచ్ మస్ట్ హ్యావ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఈ క్లచ్కి సమ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. అవి ఏమిటంటే షుడ్ బి ఇంజన్ పాజిటివ్లీ అండ్ గ్రాడ్యువల్లీ విత్ ద జర్క్స్. అంటే ఇప్పుడు మనకి ఇంజన్ అనేది మనకి జర్క్స్ రాకుండా ఉండాలంటే మనకి క్లచ్ సిస్టమ్ అండ్ గేర్ సిస్టమ్ అనేది మనకి కరెక్ట్గా ఉండాలి. క్లచ్ సిస్టంలో కానీ మన గేర్ సిస్టంలో కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మనకి బండి ఆటోమేటిక్గా మొత్తం కూడా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఆ జర్క్స్ వల్ల మనకి యాక్యురేట్గా బండి అనేది రన్ అవ్వదు. షుడ్ బి డిస్ప్లేటెడ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్. అంటే ఆ ఇంజన్ నుంచి సమ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఎందుకు మనకి ఎయిదర్ మనకి స్పీడ్ అనేది వేరే అయినప్పుడు లేదా ఎక్కువ స్పీడ్తో మనకి ఆ వెహికల్ అనేది రన్ అయినప్పుడు ఏమవుతుంది, లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద క్లచెస్ అనేవి ఇవి. నెక్స్ట్ చూసినట్లయితే కెన్ ఈజీలీ బి డిసెంగేజ్డ్ విత్ మినిమం ఎఫెక్ట్. అంటే ఇప్పుడు సమ్ మినిమం ఎఫెక్ట్ పెట్టినప్పుడే ఆ వెహికల్ అనేది మనకి యాక్యురేట్గా రన్ అవుతుంది. టు ఆక్యుపై లెస్ స్పేస్ అంటే ఏంటి, మనకి ఇంజన్ అనేది మనకి తక్కువ స్పేస్ మనకి ఆక్యుపై చేస్తుందా లేదా, మనకి కార్స్లో కానీ బస్సెస్లో కానీ ఉన్న స్పేస్ కంటే కొంచెం తక్కువ స్పేస్ని మనం ఆక్యుపై చేస్తుంది. దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద క్లచెస్. నెక్స్ట్ మల్టీప్లేట్ క్లచ్. ఈ మల్టీప్లేట్ క్లచెస్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నామని చెప్పాం. ఈ మల్టీప్లేట్ క్లచ్ వచ్చేసరికి మనకి ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే మనకి బైక్స్ కానీ స్కూటర్స్లో కానీ మనం ఈ మల్టీప్లేట్ క్లచెస్ అనేవి మనకి యూజ్ చేస్తున్నామని చెప్తున్నాం. ఈ చూడండి, ఇప్పుడు ఏ మల్టీప్లేట్ క్లచ్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ప్లేట్స్ ఆర్ అరేంజ్డ్ బిట్వీన్ ద ఫ్లై వీల్ అండ్ ప్రెస్డ్ ప్లేట్స్. అంటే నెంబర్ ఆఫ్ ప్లేట్స్ విల్ బి అరేంజ్డ్ బిట్వీన్ ద ఫ్లై వీల్ అండ్ ప్రెస్డ్ ప్లేట్స్. అంటే ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మనకి సింగిల్ ప్లేట్లో మనకి ఏమవుతుంది, సమ్ అమౌంట్ ఆఫ్ ప్లేట్స్ అనేవి ఇక్కడ ఫ్లై వీల్కి కరెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ అదే మల్టీప్లేట్ క్లచ్లో కానీ మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ ప్లేట్స్ అనేవి ఈ ఫ్లై వీల్కి కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్తున్నాం. అదే కదా ఇక్కడ చెప్తుంది కూడా. And multiplate clutch, the number of plates are arranged between the flywheel and pressure plate. Next, friction lining is provided on both sides of the clutch, which are firmly pressed by springs. అంటే ఈ ఫ్రిక్షన్ అనేది క్లచ్కి ప్రొవైడ్ అయినప్పుడు ఈ టూ సైడ్స్ కూడా మనకి ఏమవుతున్నాయి, స్ప్రింగ్స్ అనేవి ఏమవుతాయి, ప్రెస్డ్ అనేది అవుతున్నాయి. అది ఇక్కడ మనం చెప్తుంది friction lining is provided on both sides of the clutch, which are firmly pressed by spring. Next, when the clutch is engaged, the clutch plates resolve with flywheel and power is transmitted to the gearbox through clutch shaft. ఈ గేర్ బాక్స్ నుంచి క్లచ్ షాఫ్ట్కి మనకి క్లచ్ అనేది మనకి ఏమవుతుందంటే, క్లచ్ అనేది ఎంగేజ్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు
ఫ్లై వీల్ నుంచి పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఫ్లై వీల్ నుంచి దేనికి ట్రాన్స్మిట్ అవుతున్నాయి అంటే గేర్ బాక్సెస్కి ఈ పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. గేర్ 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 బాక్స్ నుంచి మనకి ఈ పవర్ అనేది మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. వెన్ ద క్లచ్ పెడల్ ఈజ్ ప్రెస్డ్, ద ప్రెజర్ ప్లేట్స్ మూవ్ బ్యాక్ అగెన్స్ట్ ద ఫోర్స్ ఆఫ్ ద స్ప్రింగ్. అంటే ఈ క్లచ్ పెడల్ మీద మనం సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది మనం అప్లై చేసినప్పుడు అక్కడ ఏమైంది, ప్రెజర్ ప్లేట్స్ అనేవి బ్యాక్కి మూవ్ అవుతాయి. బ్యాక్కి మూవ్ అయినప్పుడు సమ్ అగెన్స్ట్ ద ఫోర్స్ స్ప్రింగ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, క్లచ్ పెడల్ మీద ఏం చేస్తున్నామంటే మనం సమ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఆ స్ప్రింగ్స్ అనేవి మనకి ప్రెస్ అవుతాయి. ప్రెస్ అయినప్పుడు అక్కడ సమ్ ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. యాజ్ ఏ రిజల్ట్ ద క్లచ్ ప్లేట్స్ బికమ్ ఫ్రీ when the clutch pedal as a result the clutch plates become free and the clutch speed is reduced slowly and finally stops rotation. అంటే ఇప్పుడు ఆ క్లచ్ ప్లేట్స్ నుంచి మనకి ప్రెజర్ అనేది మనకి క్రియేట్ అయింది. క్రియేట్ అయినప్పుడు ఆ క్లచ్ అనేది మనకి ఏం చేస్తుంది, స్పీడ్ని స్లోగా రెడ్యూస్ చేస్తుంది. స్పీడ్ని స్లోగా రెడ్యూస్ చేసిన తర్వాత మనకి రొటేషన్ ఏమవుతుంది, ఇప్పుడు మనకి డౌన్ చేయాలనుకోండి, ఇప్పుడు మనం గేర్ని డౌన్ చేస్తాం. గేర్ని డౌన్ చేసినప్పుడే కదా ఇక్కడ మనకి స్మూత్గా బండి అనేది మనకి లాస్ట్లో మనకి స్టాప్ అవుతుంది. అదే ఇక్కడ చెప్తుంది, యాజ్ అ రిజల్ట్ క్లచ్ ప్లేట్స్ బికమ్ ఏ ఫ్రీ అండ్ ద క్లచ్ స్పీడ్ ఈజ్ రెడ్యూస్డ్ స్లోలీ అండ్ ద ఫైర్లీ స్టాప్స్ ద రొటేషన్. అంటే క్లచ్ ప్లేట్స్ మనకి స్లోగా మనకి డౌన్ చేసినప్పుడు బండి అనేది మనకి ఇక్కడ స్లోగా ఆగిపోతుంది. Next, when the clutch pedal is released, the clutch again engaged with the when the clutch pedal is released, the clutch again engages with flywheel to transmit power to the gearbox. అంటే ఏంటంటే ఈ క్లచ్ పెడల్ అనేది ఏం రిలీజ్ చేస్తుందంటే మనకి క్లచ్ని మనం మూసినప్పుడు సమ్ పవర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. దీనికి గేర్ బాక్స్కి సమ్ పవర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. నెక్స్ట్, మల్టీప్లేట్ క్లచ్ ఈజ్ కన్సిడరబుల్లీ స్మూతర్ ఇన్ యాక్షన్ దట్ ద సింగిల్ ప్లేట్ క్లచ్ అండ్ ద ట్రాన్స్మిట్ హయ్యర్ టార్క్. అంటే ఈ మల్టీ క్లచెస్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి మల్టీ క్లచ్ అండ్ సింగిల్ ప్లేట్లో మనకి ఏం చేస్తుందంటే మల్టీ క్లచ్లో మనకి ఏదైనా బండి మూవ్ అయ్యేటప్పుడు స్మూత్గా మూవ్ అవుతుంది. అదే సింగిల్ ప్లేట్లో వచ్చేసరికి సమ్ హయ్యర్ టార్క్ అనేది ఉండాలి. సమ్ హయ్యర్ టార్క్ అనేది ఉన్నప్పుడే ఆ బండి అనేది మనకి స్మూత్గా రన్ అవుతుంది. నెక్స్ట్, మల్టీ డిస్క్ క్లచెస్ ఆర్ multi-disc clutches are extensively used in motor cars and scooters. అదేగా మనం చేసింది, ఏదైనా కార్స్ నుంచి లేదా స్కూటర్స్కి ఈ మల్టీ టైప్ ఆఫ్ క్లచ్ అనేది మనం యూజ్ చేస్తామని చెప్తున్నాం. అదేగా మనం కూడా చెప్పింది కూడా. నెక్స్ట్, గేర్ బాక్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. And the gearbox is important element in the transmission system of an automobile. Gear wheels of different sizes are provided in a gearbox to maintain the engine speed at most economic value of the conditions of the vehicle movements. అంటే ఏంటంటే గేర్ బాక్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఎక్కడ అంటే ట్రాన్స్మిషన్ సిస్టంలో గేర్ బాక్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఈ ఆటోమొబైల్ గేర్స్ అని మనకి డిఫరెంట్ సైజెస్లో మనకి దొరుకుతాయి. ఈ గేర్ బాక్సెస్ వల్ల ఇంజన్ స్పీడ్ని మనం కంట్రోల్ చేయవచ్చు. ఇదే కనుక మనం చెప్పింది, గేర్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ మనకి. ఈ ఆటోమొబైల్స్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. ఈ గేర్ బాక్స్ వల్ల మనం సమ్ స్పీడ్ని మనం రెడ్యూస్ చేయొచ్చు, అదే సమ్ స్పీడ్ని మనం మెయింటైన్ చేయొచ్చు. వెన్ ద వీల్ ఈజ్ రన్నింగ్, it has to overcome various resistance.
ఇన్ ఆర్డర్ టు రన్ ద వెహికల్ అట్ కాన్స్టెంట్ స్పీడ్స్. అంటే ఏంటంటే ఈ వెహికల్ అనేది మనం రన్ అవ్వాలంటే మనకి ఈ క్లచ్ అండ్ గేర్ సిస్టమ్స్ అనేది మనకి వర్క్ అవ్వాలి. ఈ వర్క్ అవ్వాలంటే మనకి అయి ఒక ఆర్డర్‌లో ఒక ఆర్డర్‌లో మనకి రన్ అయినప్పుడు ఆ వెహికల్ అనేది ఏమవుతుందంటే మనకి ఆ వెహికల్ యొక్క స్పీడ్ అనేది ఏమవుతుందంటే మనకి వెహికల్ యొక్క స్పీడ్ అనేది మనకి ఇప్పుడు ఫస్ట్ గేర్‌లో ఉన్నప్పుడు ఒక చోట ఒకలా పోవాలి. సెకండ్ గేర్‌లో ఉన్నప్పుడు ఒకలా ఎళ్ళాలి. థర్డ్ గేర్‌లో ఉన్నప్పుడు ఒకలా ఎళ్ళాలి. ఫోర్త్ గేర్‌లో ఉన్నప్పుడు ఒకలా అలా మనకి ఒక గేర్ నుంచి ఒక్కొక్క గేర్‌కి మనకి చేంజ్ చేసేటప్పుడు వాటి యొక్క స్పీడ్స్ గూడా ఆల్సో మనకి చేంజ్ అయిపోతాయి. అదే ఇక్కడ మనం చెప్పింది గూడా. నెక్స్ట్ ఇఫ్ ద track to effect is greater than the resistance of the axis, torque to effect will యాక్సలరేట్ ద వెహికల్. అంటే సమ్ ఎఫెక్ట్స్ అనేది మనకి వెహికల్‌కి ఇప్పుడు మనకి ట్రాన్స్మిషన్ వర్క్ అంటున్నాం. ట్రాన్స్మిషన్ పవర్ అంటే ఏంది? ట్రాన్స్మిషన్ పవర్ అంటే ఏం లేదు. ఆ సిస్టమ్‌లో ఉన్న పవరు ఇప్పుడు మనం దేని నుంచైతే పవర్ రిడ్యూస్ చేస్తున్నామో షాఫ్ట్‌కి దానినే ట్రాన్స్మిట్ అంటున్నాం. లైక్ బ్యాటరీస్ గానీ, బ్యాటరీస్ ద్వారా మనం ఆ పవర్ అనేది రిడ్యూస్ చేసిన దానిని ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటాం. అలానే అక్కడ ట్రాక్ టు ఎఫెక్ట్ ఈస్ గ్రేటర్ దెన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద exchange. Track to effect will be accelerate the vehicle. Next, the gearbox is necessary to transmit the desired torque under the varying load conditions. అంటే ఇప్పుడు ఈ గేర్ బాక్స్ అనేది మనకి పవర్ అనేది ట్రాన్స్మిట్ చేయాలి అంటే ఈ గేర్ బాక్స్ అనేది గేర్ బాక్స్ అనేది మనకి సమ్ లోడింగ్ కండిషన్స్ బట్టి ఆ గేర్ బాక్స్ అనేది మనకి లోడింగ్ నుంచి మనకి ఆ గేర్ బాక్స్ అనేది మనకి మనకి యాక్యురేట్ స్పీడ్‌ని మనం మెయింటైన్ చేస్తుంది గేర్ బాక్స్ అనేది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ గేర్ బాక్స్. ఫంక్షన్స్ ఆఫ్ గేర్ బాక్స్‌లో చూసుకున్నట్లయితే దే ఆర్ వేరే ఫంక్షన్స్ ఈజ్ దేర్. ఫస్ట్ వన్ ఈజ్ ద గేర్ బాక్స్ ఈజ్ పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ టు ట్రాన్స్మిట్ ద రిక్వైర్డ్ టార్క్. This is the function of the gearbox. And to change the speed between the engine and driving wheels. ఇంజన్ లేదా డ్రైవింగ్ వీల్స్‌కి వాటి యొక్క స్పీడ్‌ని మనం చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ కన్వర్ట్ ఫార్వర్డ్ మోషన్ ఇంటూ రివర్స్ మోషన్, దట్ ఈస్ రివర్స్ ఆఫ్ ది వెహికల్. అంటే ఇప్పుడు మనకి బైక్ లేదా ఏదైనా బైక్ కాదు ఏదైనా కార్ కానీ లేక బస్సెస్ మనకి రివర్స్ అంటే వెనక్కి వెళ్ళాలనుకో మనం రివర్స్ గేర్ అనేది వేస్తాం. రివర్స్ గేర్‌లో వేసినప్పుడు మాత్రమే ఏమవుతుంది ఆ బండి అనేది మనకి రివర్స్ బ్యాక్ అనేది వెళ్ళిపోతుంది. అంటే మనకి ఫార్వర్డ్ మోషన్ నుంచి రివర్స్ మోషన్‌కి గూడా మనకి వెహికల్ అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ ద న్యూక్లియర్ పొజిషన్ ఈజ్ డిసెంగేజ్డ్ ద ఇంజిన్ ఫ్రమ్ ద డ్రివెన్ సిస్టమ్ ఆర్ డ్రైవింగ్ వీల్స్. అంటే న్యూక్లియర్ సిస్టమ్స్ అనేవి డిస్కనెక్ట్ అవుతాయి. ఇక్కడ ఇంజిన్ డ్రైవింగ్ సిస్టమ్‌లో డిస్కనెక్టింగ్ అనేది అవుతాయి. ఇదే ఫంక్షన్ ఆఫ్ గేర్ బాక్స్ అనేవి. ఫంక్షన్స్ అంటే ఏం లేదంటే గేర్ బాక్స్‌లో ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయంటే ఎక్కువ టార్క్ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వాటి యొక్క స్పీడ్స్ ఈ ఇంజిన్ మరియు డ్రైవింగ్ వీల్స్ మధ్య ఉంటాయి. నెక్స్ట్ అది ఫార్వర్డ్ మోషన్ నుంచి మనకి బ్యాక్వర్డ్ మోషన్ అనేది మనకి వెహికల్ అనేది మూవ్ అవుతుంది. సమ్ న్యూక్లియర్ పొజిషన్స్ అనేవి ఇంజిన్ సిస్టమ్‌లో మనకి డిస్కనెక్షన్ అనేది అవుతాయి. దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద గేర్ బాక్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా కొన్ని టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.